రాజమండ్రిలో కల్తీ పాల వ్యవహారం ఏపీలో కలకలం సృష్టించింది. కల్తీ పాలు తాగి 6గురు మృత్యువాత పడ్డం, మరో 11 మంది ప్రాణాపాయ స్థితిలో ఉండడంపై ప్రభుత్వం సీరియస్ అయింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలకు ఉపక్రమించింది. ఇందులో భాగంగా పాల డైరీలు, ఉత్పత్తి కేంద్రాలపై అధికారులు దృష్టి సారించారు. పాల నిల్వ, సరఫరాపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. విశాఖలోకి రంగంలోకి దిగిన ఫుడ్ సేఫ్టీ అధికారులు పాల కేంద్రాలని తనిఖీ చేస్తున్నారు. డైరీలు, ఉత్పత్తి కేంద్రాల్లో ఉన్న పరిస్థితులను పరిశీలిస్తున్నారు. అక్కయ్యపాలెంలోనే 80 ఫీట్ రోడ్లో ఉన్న పాల కేంద్రాల్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు కొనసాగుతున్నాయి. పాల నాణ్యత, వాటిని నిల్వ ఉంచిన పద్ధతులను అధికారులు పరిశీలిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఫుడ్ సేఫ్టీ అధికారులు ఈ స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి నరసింహ అందిస్తారు. విజయవాడలో రెండో రోజు ఫుడ్ సేఫ్టీ అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిన్న దాదాపు 13 చోట్ల ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. శాంపిల్స్ కూడా సేకరించారు. ప్రస్తుతం రెండో రోజు తనిఖీలు చేపడుతున్నారు. డైరీకి సంబంధించినటువంటి దాంతోపాటు ప్రస్తుతం ఏదైతే బయట నుంచి తీసుకొచ్చి విక్రయిస్తున్నటువంటి ఇక్కడ కూడా మొత్తం చూడొచ్చు. ఒక్కసారిలో కూడా మొత్తం తనిఖీలు చేస్తున్నటువంటి విజువల్స్లో చూడొచ్చు. ప్రస్తుతం మనతో అసిస్టెంట్ ఫుడ్ కంట్రోల్ శ్రీనివాసన్ సార్, మొత్తం రెండో రోజు కూడా తనిఖీలు చేపడుతున్నారు. ఏ అంశాలు పరిశీలి? ఏంటంటే గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్, గౌరవ ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు, అలానే గౌరవ జిల్లా కలెక్టర్ గారు ఎన్టీఆర్ జిల్లా వారి ఆదేశాల మేరకు ఈరోజు కూడా లూజ్ పాలు విక్రయ కేంద్రాల్లో శాంపిల్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపిస్తాం. ల్యాబొరేటరీ రిపోర్ట్ని బట్టి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే మొత్తం చెక్ చేస్తూ ఉన్నారు వీటికి సంబంధించి. ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్, ఏ విధమైనటువంటి సేకరిస్తున్నారు? ఇవి యాక్ట్ శాంపిల్స్ లిఫ్ట్ చేస్తాము. ఒక్కోటి 4 పార్ట్స్ రెడీ చేస్తాం. దీంట్లో హెవీ మెటల్స్, పెస్టిసైడ్ రెసిడ్యూల్స్, యూరియా, డిటర్జెంట్స్, స్టార్చ్ ఇలాంటివి ఏమైనా ఉన్నాయని చెప్పి టెస్ట్ కోసం ప్రభుత్వం నిర్ణయించిన ల్యాబొరేటరీకి పంపిస్తాం. ఈ రిపోర్టు వారం రోజుల్లో వచ్చేస్తే దాన్ని బేస్ చేసుకొని చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే డైరీకి సంబంధించినటువంటి పాల కేంద్రాలు ఉన్నాయి, ప్రస్తుతం లూజుకి సంబంధించినటువంటి పాల కేంద్రాలు. అంటే వాటికి వీటికి వ్యత్యాసం ఏ విధంగా పరిశీలిస్తారు? ఇప్పుడు కోఆపరేటివ్ డైరీస్ ఉంటాయి, వాటిల్లో చేస్తాం, రొటీన్గా చేస్తూ ఉంటాం. ఇప్పుడు లూజు చేస్తున్నాం, నెక్స్ట్ అవి కూడా చేస్తాం. ఈ వారం రోజులు డ్రైవ్ పెట్టారు ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు. ఆయన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ నిన్నటి నుంచి వారం రోజులు కంటిన్యూగా శాంపిల్ లిఫ్ట్ చేసి ల్యాబొరేటరీకి పంపిస్తాం. బేసింగ్ ఆన్ అనాలిసిస్ రిపోర్ట్ ప్రభుత్వ పరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే ఎన్ని టీమ్స్ మొత్తం, ఎందుకంటే అటు రూరల్లో కావచ్చు, అటు సిటీలో కావచ్చు, మొత్తం ఎన్ని టీమ్స్ ద్వారా మొత్తం తనిఖీలు చెప్తారు? ఎనిమల్ హస్బెండరీ జాయింట్ డైరెక్టరు, వెటనరీ అసిస్టెంట్స్, వెటనరీ డాక్టర్స్, సర్జన్స్, మా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్స్ ఇద్దరుతో జిల్లా అంతటా ఈ వారం రోజులు నిఘా పెట్టి ఈ పాల కేంద్రాల మీద, పాలు అమ్మేటువంటి వాళ్ళ మీద శాంపిల్స్ లిఫ్ట్ చేసి గవర్నమెంట్కి నివేదిక పంపిస్తాం. బేసింగ్ ఆన్ ద రిపోర్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అంటే సార్, లూజుకు సంబంధించి ఏ విధమైన నిబంధనలు ఉండాలి, అంటే కొన్ని చోట్ల పాటించరు సరిగా అనేది ఒక ఇది కూడా వినబడుతుంది. మనం ఏంటంటే వీళ్ళు చెప్పే దీన్ని బట్టి ఈ అవుట్స్కట్స్లో, సిటీ అవుట్స్కట్స్లో డైరీస్ మెయింటైన్ అవుతున్నాయి పక్కాగా. ఆ డైరీస్ నుంచి కలెక్ట్ చేసి తీసుకొచ్చేసి వీళ్ళ దీంతో లూజ్ పాలు అమ్ముతున్నారు. కొన్ని చోట్ల రైతుల దగ్గర కలెక్ట్ చేసుకొచ్చి కొంతమంది డైరీ రూపంలో లూజ్ పాలు అమ్ముతూ ఉన్నారు. వీటన్నిటిది ఏంటంటే మనం అనాలిసిస్ రిపోర్ట్కి పంపించి అనాలిసిస్ రిపోర్ట్ వచ్చిన తర్వాత చర్యలు తీసుకుంటాం. అప్పటి వరకు ఏంటి దీంట్లో తేడాలు ఏముండే ఏంటి అనేది మనకు తెలియదు. అంటే రైతుల నుంచి తీసుకొచ్చిన తర్వాత నేరుగా వాళ్ళు శాంపిల్స్ టెస్ట్ చేస్తున్నారా లేదా అనేది ఏమాత్రం పరిగణిస్తారు? అంటే నేరుగా తీసుకొస్తున్నారు, బల్ల మీద కొన్ని చోట్ల కూడా వస్తుంది. వాస్తవంగా వాళ్ళు పాలు అమ్మటమే కానీ వాళ్ళు టెస్ట్ చేసుకోవటం, వాళ్ళ దగ్గర ఎక్విప్మెంట్స్ ఇవన్నీ ఉండవు. ప్రభుత్వ పరంగా మనమే టెస్ట్ చేయించి ఏదన్నా ల్యాబ్సెస్ ఉంటే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటం, సలహా ఇవ్వటం, అవేర్నెస్. అందుకని మీ ద్వారా నిన్న మీడియా ద్వారా కూడా తెలియపరిచాం. ఏదన్నా పాలల్లో ఏదన్నా తేడా ఉంటే గవర్నమెంట్కి తెలియపరచండి అని. అట్ ద సేమ్ టైం రియల్గా పాలు, గేదెల దగ్గర పిండికొచ్చిన పాలే ఏ విధమైన కల్తీ లేకుండా పబ్లిక్ అమ్మాలని మీ ద్వారా ఇంకొకసారి అప్పీల్ చేస్తున్నాం. ఏదైనా అలాంటి పాలల్లో కల్తీలు, తేడాలు జరిగితే కఠిన చర్యలు ఉంటుంది, లైఫ్ ఇంప్రిజ్మెంట్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇది కూడా ఉంటుంది, మరణ శిక్షణ కూడా ఉంటాయి. అంత పక్కాగా ఉంది యాక్టే. కాబట్టి మీ ద్వారా ఇంకో వ్యాపారస్తులకు కానీ కన్జ్యూమర్స్కి కానీ చెప్పేది ఏంటంటే, గేదెలు ఉన్నాయా, ఎన్ని ఉన్నాయి, ఎన్ని పాలు వస్తున్నాయి, ఎన్ని పాలు అమ్ముతున్నారు, వచ్చే వాటిలో క్వాలిటీ ఎలా ఉంది, ఏమన్నా తేడాగా ఉన్నాయా, చేదు ఉందా, ఏదన్నా ఆయిల్ తేరుకుంటుందా పైన, లేకపోతే పిండిలాగా ఏమన్నా తగులుతుందా, ఇలాంటి ఓన్గా టెస్టులు చేసుకొని మా డిపార్ట్మెంట్కి కానీ, ఎనిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపాలిటీ డిపార్ట్మెంట్కి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్కి కానీ ఇస్తే
వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటం జరుగుతుంది తేడా ఉంటే. అది సార్, అంటే ఫుడ్ సేఫ్టీకి అధికారులే నేరుగా పరీక్షించేందుకు కొన్ని కిట్లు కూడా రాబోతున్నాయి అన్నట్టుగా తెలుస్తుంది. అది ఎప్పటిలోకి వచ్చే అవకాశం? ఈ వారం రోజుల్లో స్పాట్ టెస్ట్ కిట్స్ కూడా ఉంటాయి. అవి అలర్ట్ చేయడం కొరకే ఏదైనా ల్యాబొరేటరీ రిపోర్ట్ బేస్ చేసుకొని కేసులు బుక్ చేస్తాం. ఈ స్పాట్ టెస్ట్లో కిట్స్ వారం రోజుల్లో అవైలబిలిటీ ఉంటాయని నిన్న మీటింగ్లో ఫుడ్ సేఫ్టీ కమిషనర్ గారు మాకు చెప్పడం జరిగింది. అంటే ప్రజలకు ఏం చెప్పవచ్చు? ఈ పబ్లిక్ పాలు కొనేటప్పుడు మనం నిజమైన డైరీ వ్యక్తుల దగ్గరే కొనుగోలు చేస్తున్నామా లేదా ఆ పాలల్లో ఏమన్నా నూనె ఏమన్నా తేలుతుందా, లేకపోతే పిండి ఏమన్నా తగులుతుందా, పాలు ఏమైనా వాసన వస్తున్నాయా, డిటర్జెంట్ లాగా ఏమైనా ఉంటుందా, ఇలాంటి చూసుకొని ఒకవేళ పిండి కలిపి ఉంటే దానికి అయోడిన్ శాంపిల్ యాడ్ చేస్తే నీలం రంగులో మారితే దాంట్లో స్టార్చ్ కలిసినట్లు. ఇట్లా కొంచెం స్పాట్ టెస్ట్ల లాగా రైతులే చూసుకొని కన్జ్యూమర్సే చూసుకొని వాళ్ళకి డౌట్ వస్తే మా డిపార్ట్మెంట్కి కానీ పోలీస్ కానీ మున్సిపల్ అథారిటీస్కి కానీ యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్కి కానీ తెలియపరిస్తే మేము అందరం కోఆర్డినేషన్తో శాంపిల్ లిఫ్ట్ చేసి బేసింగ్ ఆన్ రిపోర్ట్ చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఒకసారి విజువల్స్లో కూడా చూడొచ్చు, ఏదైతే పాల కేంద్రాలతో పాటు బయట నుంచి తీసుకొస్తున్నటువంటి వాటిపైన కూడా నిఘా పెట్టడం జరిగింది. ఎక్కడెక్కడ తనిఖీలు కూడా చేపడుతున్నారు, వాటి శాంపిల్స్ కూడా సేకరిస్తున్నారు. ఎందుకంటే రైతుల నుంచి తీసుకొచ్చిన తర్వాత నేరుగా వాళ్ళు ఇక్కడ విక్రయిస్తుంటారు, అక్కడ ఎటువంటి శాంపిల్స్ కూడా నిర్వహించారు కాబట్టి పాలకు సంబంధించినటువంటి మొత్తం కూడా సేకరిస్తున్నారు. ప్రస్తుతం ఏ చిన్నపాటి అనుమానం వచ్చినా కూడా నేరుగా ఫుడ్ సేఫ్టీ అధికారులు కానీ దగ్గరలోని పోలీస్ స్టేషన్లో కానీ సంప్రదించాలంటూ కూడా చెప్తున్నారు. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు, మిగతా ఏదైతే కేంద్రాల వద్ద కూడా ఫుడ్ సేఫ్టీ అధికారులు విజయవాడ వ్యాప్తంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. నిన్న 13 చోట్ల తనిఖీలు చేశారు, అటు శాంపిల్స్ కూడా సేకరించారు. ప్రస్తుతం రెండవ రోజు కూడా తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి, శాంపిల్స్ సేకరిస్తున్నారు. అటు ల్యాబ్కు పంపించిన తర్వాత 7 రోజుల్లో రిపోర్ట్ వస్తుంది. రిపోర్ట్ వచ్చిన తర్వాత రిపోర్టు కనుక నెగిటివ్ కనుక వస్తే దాని పరంగా చర్యలు ఉంటాయని చెప్తున్నారు. పాజిటివ్ వస్తే కనుక వదిలేస్తామంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనుక, కానీ పాల వ్యాపారులకు సంబంధించి కూడా ఒకటే హెచ్చరిక అయితే జారీ చేస్తున్నారు. ఏ మాత్రం ప్రజలకు హానికరమైనటువంటి పాలను విక్రయిస్తే మాత్రం చట్టపరంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా హెచ్చరిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వీరపల్లి సురేంద్రతో నరసింహ, బిగ్ టీవీ, విజయవాడ.